చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫస్ట్ మూవీ ఛాంబర్ దాకా వెళ్ళింది కానీ నేను వెళ్ళలేదు సార్. ఫస్ట్ మూవీ ఏమైందంటే యాక్చువల్ ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది. ఒక హీరో యాక్చువల్ నా 2 మూవీస్లో మళ్ళీ వెళ్ళిపెట్టాడు. ఆడి పని నేను తర్వాత చెప్తా. ఇప్పుడు అది సందర్భం కాదు, నేను డిస్కస్ కూడా చేస్తా. వాడి టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిది బయట పెడతా. అందరికీ తెలుసు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఆ మూవీలో డైరెక్టర్తో నాకు ప్రాబ్లం అంటే ఏం లేదు. అందులో కూడా ఆ టీం నాకు 1.6 అని బడ్జెట్ పెట్టి 4.8 పెట్టి ఇచ్చారండి. అది కూడా ఫినిష్ అయ్యి జస్ట్ ఇంకా ఫైనల్గా 1 డే షూటింగ్ ఉన్నప్పుడు ఎడిట్ చూసుకొని ఆర్ఆర్కి పంపించాం. ఆర్ఆర్కి పంపిస్తే 2 hours 24 minutes లాక్ చేసాం. జీవిత గారు టూ కూడా లాంచ్. నాకు ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే. వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చూపించాం. అసలు ఏ ప్రొడ్యూసర్ కూడా ఎడిట్ చూపించాడు. చూపించుకొని ఎడిట్ చేసాం. 2:21 లాక్ చేసి పంపించాం. పంపిస్తే రదన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, సార్ 204 వచ్చింది సార్ అన్నాడు. 204 ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ని అడిగితే ఎడిటర్ కూడా సార్ నేను అంతనే పంపించాను 21 అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఎడిటర్ అసిస్టెంట్ ఎడిటర్ పోయి ఆ మెయిల్ తెరిచి చూపించమంటే చూపిస్తే 204 ఉంది. ఏంది అని చూస్తే మాకు చెప్పకుండా డైరెక్షన్ టీమ్ వన్ ఆఫ్ ద యాక్టర్ హ్యావ్ ఎడిటెడ్ హీరోయిన్స్ పార్ట్. హీరోయిన్స్ 15 నిమిషాలు లేపేశారు. ఎందుకంటే వాళ్ళ హీరోయిన్ కలవన్నప్పుడు లాస్ట్ వరకు తెలియదు హీరోయిన్ ఎంత ఉందని ఇంకో యాక్టర్కి తెలియదు. సో ఏం చేశారు, డామినేట్ చేస్తుందని లేపేశారు. జీవిత గారు వాళ్ళ కూతురు అంటే ఇంత లేపిందంటే ఆమె ఊరుకోదు కదా. సో అలా అది ఛాంబర్ దాకా వెళ్ళింది. అట్లా ఎడిటర్ ఎట్లా కంటెంట్ ఎట్లా చేస్తాడో మనం చూసి లాక్ చేసేవారు. కానీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఇదంతా డైరెక్టర్ మీదకి వచ్చింది.